బాబు సర్కార్ వచ్చాక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు, లా అండ్ ఆర్డర్ డ్యామేజ్ అయిందంటూ సాక్షి నిన్న చంద్రబాబు గారి స్పీచ్ని బేస్ చేసుకుని ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. సీరియస్ ఆస్తి నేరాలు 23, 24 267 ఉంటే ఇప్పుడు 361 పెరిగినాయి. సైబర్ క్రైమ్స్ 2248 ఉంటే 2955 పెరిగినాయి. మాదక ద్రవ్యాల కేసులు 1636 ఉంటే 1976 పెరిగినాయి. లాభాపేక్ష కోసం హత్యలు 51 ఉంటే 55 పెరిగినాయి. డెకాయిట్లు 33 ఉంటే 38 పెరిగినాయి. రాబరీలు 183 ఉంటే 268 పెరిగినాయి. పగలే ఇల్లు పగలగొట్టి దోపిడీలు 709 ఉంటే ఇంతకుముందు 936 పెరిగింది. రాత్రి ఇల్లు పగలగొట్టి దోపిడీ 2890 23, 24 ఉంటే ఇప్పుడు 3293 ఉన్నాయి. దొంగతనాలు అప్పట్లో 12296 ఉంటే ఇప్పుడు 14045కి పెరిగినాయి. దీన్ని టచ్ చేస్తూ నాపై కేసు పెట్టాలంటే ఎవరైనా భయపడతారు, ఎందుకంటే నేను ఎప్పుడు లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటా, అట్లాంటిది గత ప్రభుత్వం నా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల అంశం మీద గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చలు ఆయన మాట్లాడుతూ నా పక్కన కూర్చున్న వ్యక్తి ఎటువంటి వాడని 1-2 సార్లు ఆలోచించి మరీ చేస్తాను. అట్లాంటిది గత ప్రభుత్వం నాపైనే 17 కేసులు పెట్టింది, నేను ఎప్పుడు తప్పు చేయను, అదే సమయంలో తప్పు చేసిన వాడి గుండెల్లో రైలు పరిగెట్టిస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇలా జరుగుతోందంటూ వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.